యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ ఎంత శక్తి కలిగిందంటే, కన్నీటితో మీరు ఎంతమంది భూమి మీద ప్రార్థన చేస్తారో, కన్నీటితో చేసే ప్రార్థనకి ఎంత శక్తి ఉన్నదంటే అంత శక్తి ఉన్నది. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పోయిన సంవత్సరం నువ్వు కన్నీటితో ప్రార్థన చేయలేదేమో, ఇంకా ప్రభుకు నువ్వు దగ్గరగా ఉండలేదేమో, ప్రభుని ఇంకా నువ్వు గాయాలు రేపేవేమో, ప్రభుని ఇంకా నువ్వు అవమానపరుస్తున్నావేమో, ప్రభు నిన్ను చూసి సంతోషించటం లేదేమో, ప్రభు నిన్ను చూసి దుఃఖపడుతున్నాడేమో, ప్రభుకు నువ్వు దగ్గర అవుతులేదేమో, ఇంకా లోకాన్ని ఇంకా నువ్వు విడిచిపెడతలేదేమో, ప్రభుకు నీకున్న అడ్డులు ఇంకా విడిచిపెట్టుకుంటలేదేమో. అందుకే దేవుడు నీతో ఒక స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అక్కడ 38వ అధ్యాయం యెషయా గ్రంథంలో, మరి ఆ దినములో హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ఇప్పుడు చచ్చిపోతాడు, ఎప్పుడు చచ్చిపోతాడు, ఏ టైం చచ్చిపోతాడో హిజ్కియాకి తెలీదు. తెలియలేని పరిస్థితుల్లో ఆ హిజ్కియా ఉన్నాడు. అలాంటి మరణకరమైన రోగంతో కొట్టిబిట్లాడుతున్నాడు హిజ్కియా. మరణకరమైన రోగం చేత కొట్టిబిట్లాడుతూ ఉంటున్న సమయం అది. అయితే ఏ టైంకి ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఏ రోగం ఎప్పుడు వస్తుందో, ఏ జ్వరం ఎప్పుడు వస్తుందో, ఏ క్యాన్సర్ ఎప్పుడు వస్తుందో, ఏ రోగము మానవుని ఎప్పుడు వెంటాడుతుందో, ఏ విధంగా వెంటాడుతుందో ఎవరికి కూడా తెలీదు. వచ్చినంత వరకు మనకెవరు కూడా తెలియదండి. అందుకనే ప్రభు నీతో తేటగా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, మనము ప్రతి దాన్ని, ప్రతి సమస్యను ఒక ప్రార్థన ద్వారా మన పరిష్కారము చేయగలుగుదాము. ప్రార్థనలో అంత శక్తి ఉంది. నీకు అప్పు ఉండొచ్చు, అప్పునంతా దేవుడి దగ్గర పెట్టు. అప్పునంతా నువ్వు దేవుడి దగ్గర పెడితే నువ్వు ప్రతి ఆ వారము నువ్వు దేవుని సన్నిధిలో కనపడాలి. ప్రతి శుక్రవారము ఉపవాసం ఉండి నువ్వు దేవుని సన్నిధిలో కనపడాలి. ఎప్పుడు చూసినా కనెక్షన్ ఉన్న చోటనే మనకి సిగ్నల్ వస్తుంది. సెలకి మరి కనెక్షన్ లేకపోతే మనకి సిగ్నల్ రాదు. అందుకని మనం టవర్ దగ్గరగా, టవర్ సిగ్నల్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి కొన్ని ప్రాంతాల్లో ఆ టవర్ సిగ్నల్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి సెల్ ఫోన్ మాట్లాడుతుంటాం. ఒక్కొక్కసారి ప్రభు నీతో నాతో చెబుతున్నాడు, ఎప్పటికప్పుడే నీకు దేవుడికి సిగ్నల్ అందుకునే వారిగా ఉండాలి. అంతేకాని ఎప్పుడో ఒకసారి వచ్చి, సమస్య వచ్చినప్పుడు వచ్చి, బాధ వచ్చినప్పుడు వచ్చి, కష్టం వచ్చినప్పుడు వచ్చి, ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి, ఈరోజు ఏ పని లేదు కదా, ఇప్పుడు కనపడతాం దేవుడి దగ్గర అనుకుంటే కార్యాలు జరగవు. ఎప్పుడు కూడా నువ్వు దేవుడితో నువ్వు మాట్లాడాలి, దేవుడు కూడా నీతో మాట్లాడాలి. అలాగ స్నేహితులుగా నువ్వు ఉంటేనే ఈ సంవత్సరము అనుకునే కార్యాలు అనుకునే సమయంలో ప్రభువే జరిగిస్తాడు. అంతేకాని నువ్వు దేవునితో సంబంధం పెట్టుకోకుండా మనుషులతో సంబంధం పెట్టుకొని, వాళ్ళతో సంబంధం పెట్టుకొని, వీళ్ళతో సంబంధం పెట్టుకొని, ప్రభువా నాకు ఈ కార్యం చెయ్యి అంటే ఎలాగ కార్యం చేస్తాడు? అందుకని ఈరోజు ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరణకరమైన రోగం వచ్చింది హిజ్కియాకి. మరణకరమైన రోగంతో మరి అల్లాడిపోతున్నాడు. ఇక ఎప్పుడు చచ్చిపోతాడో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు హిజ్కియా. తెలియని పరిస్థితిలో ఉంటే, రాజు అయిన హిజ్కియా తెలియని పరిస్థితిలో చాలా బాధతో ఉంటే దేవుడు యెషయాని పంపించాడు. ప్రవక్త అయిన యెషయాని పంపించి, నువ్వు యెషయా దగ్గరికి వెళ్ళు, యెషయా దగ్గరికి వెళ్ళి ఇలాగే హెచ్చరించు, ఇగో హిజ్కియా నీకు మరణకరమైన జబ్బు వచ్చింది, నువ్వు చస్తావు, నీ ఇల్లును చక్కబెట్టేసుకో.
అని చెప్పి వచ్చేమన్నాడు. ప్రవక్త యెషయా ఆ హిజ్కియా దగ్గరికి, రాజు అయిన హిజ్కియా దగ్గరికి వచ్చాడు. రాజు అయిన హిజ్కియా దగ్గరికి వచ్చి దేవుడు ఏది చెప్పమన్నాడో టక 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 చెప్పేశాడండి. ఏమని చెప్పాడు? ఇదిగో నీకు మరణకరమైన రోగంతో నువ్వు ఉన్నావు, నువ్వు చస్తావు, నీళ్ళును చక్కబెట్టేసుకో అన్నాడు. అనగానే మరణకరమైన రోగంతో ఉన్న హిజ్కియా, జబ్బుతో అల్లాడిపోతున్న హిజ్కియా, బాధతో అల్లాడిపోతున్న హిజ్కియా, ఎంత బాధ, ఎంత అల్లాడిపోతున్నాడో అంత అల్లాడిపోతున్న హిజ్కియా ఆమె ప్రవక్త చెప్పేశాడు. ప్రవక్త వెళ్ళిపోతున్నాడు. లెగలేని పరిస్థితుల్లో, బాధలో ఉన్న పరిస్థితుల్లో, దుఃఖంలో ఉన్న పరిస్థితుల్లో, వేదనకరంగా ఉన్న పరిస్థితుల్లో, రేపు చచ్చిపోతాడు, ఎల్లుండి చచ్చిపోతాడు, అప్పుడే చచ్చిపోతాడు, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియని ఆ జబ్బుతో అల్లాడిపోతున్న ఆ వ్యక్తి ఆ మంచం నుంచి జాయిగా లేచాడు. ఆ మంచం నుంచి జాయిగా లేచి బాధతో ఉన్న ఈ వ్యక్తి, రోగంతో ఉన్న ఈ వ్యక్తి, అతడు గోడను జాయిగా పట్టుకొని గోడ వైపు తన ముఖాన్ని తిప్పుకొని ఆకాశం వైపు చేతులెత్తి కన్నీటితో ప్రార్థన చేశాడండి. కన్నీటితో ప్రార్థన చేశాడు. నేను అంటాను, నీకు బాధ వస్తే అటు తిరుగుతావు, ఇటు తిరుగుతావు. సమస్య ఇంట్లో ఎక్కువైపోయింది, ప్రార్థన చేయట్లేదు. ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి, ప్రార్థన చేయట్లేదు. ఇరుకులు ఎక్కువైపోతున్నాయి, ప్రార్థన అసలు లేదు. నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడతావు, కానీ నువ్వు దేవుడు కార్యం చేసేవాడి దగ్గర ఒక గంటను మోకాళ్ళు ఉన్నావా? నువ్వు ఉపవాసం ఉండి కన్నీళ్ళు కారుస్తున్నావా? నువ్వు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసినంత వరకు నీ ఇంట్లో కార్యం జరగదు. నువ్వు ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన నువ్వు చేయటం మానేస్తున్నావు. ప్రార్థన చేయకుండా ఈ కార్యం జరగమంటే ఎలాగ జరుగుతుంది? అందుకే దేవుడు ఆత్మనితో ఈ రాత్రిని ఒక స్పష్టంగా మాట్లాడుతుంది. ఇప్పుడు హిజ్కియా డాక్టర్ల దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా చూడండి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. వెంటనే మరణకరమైన రోగంతో ఉన్న ఆ వ్యక్తి వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చి బాగు చేసే దేవుడికి మొరపెడుతున్నాడండి. ఈరోజు కార్యం చేస్తాడు. నువ్వెంత పేదరికంగా ఉన్నా ఆయన దగ్గరికి రా, పేదరికంలో నుంచి నిన్ను విడుదల చేస్తాడండి. పేదరికాన్ని దేవుడు నీలోంచి తీసేస్తాడు. ఆ అప్పులు నీ నుంచి దేవుడు తీసేస్తాడు. ఆ పేదరికంలోనే నువ్వు ప్రభు సన్నిధిలో నిలబడాలి. పేదరికాన్ని నీకు ఎందుకు పెట్టాడు? నీకు అప్పులు ఎందుకు పెట్టాడు? అప్పులో నువ్వు నిలబడితే అప్పు దేవుడు తొలగించి అప్పిచ్చే రీతిలో నా దేవుడు నేను దీవిస్తాడు. ఉద్యోగం లేదు, అల్లాడిపోతున్నావు. ఉద్యోగం కొరకు ఇది చూడండి, మనం ఏం చేయాలి? దేవుడి దగ్గరకి రావాలి, సన్నిధిలో నమ్మకంగా ఉండాలి, పరిసరలో నమ్మకంగా ఉండాలి, అందరికంటే ముందు ఉండాలి. అందరికంటే ముందు ఉండి నువ్వు అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెతుకుతూ ఉండాలి. పక్షి ఆహారం కొరకు వెతుకుతున్నట్లు నువ్వు దేవుని వెతుకుతుంటే నా దేవుడు నీ అప్పులన్నీ దేవుడు తీసేస్తాడు. నువ్వు వెతుకుతుంటే నీకు మంచి జాబు దేవుడే నీకు ఇస్తాడు. నువ్వు దేవుని సన్నిధులు వెతుకుతుంటే నీ రోగాన్ని దేవుడే స్వస్థపరుస్తాడు. నువ్వు దేవుని సన్నిధులు వెతుకుతుంటే మీ భార్యాభర్తల మధ్యలో సమాధానం దేవుడే ఇస్తాడు. ఆమేన్. నువ్వు దేవుని వెతుకుతుంటే మీ అత్త కోడల మధ్యలో ఆయనే సమాధానం ఇస్తాడు. నువ్వు దేవుని వెతుకుతుంటే నీ పిల్లలు ఇటొకడో అటొకడో ఇటొకడో తిరుగుతున్నాడే, వాళ్ళని సమాధానపరుస్తాడు నా దేవుడు. ఆమేన్. ఎవరికి గర్భఫలం లేదో దేవుని సన్నిధిలో అన్న వెతికింది, ప్రార్థన ద్వారా వెతికింది, కన్నీటి ద్వారా వెతికింది. దేవుడు గర్భఫలము అన్నాక దేవుడు ఇచ్చినట్లు నీకు కూడా దేవుడు గర్భఫలము ఈ సంవత్సరము సంతానం లేని బిడ్డలందరికీ గర్భఫలాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయన మీద నువ్వు ఆధారపడు.
మనుషుల మీద ఆధారపడకో, ఎవరి మీద ఆధారపడకో, నువ్వు దేవుడి మీద ఆధారపడు. దేవుడు నీ వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధిపరుస్తాడు, ఇంకా నీ పనులు దేవుడు దీవించబోతున్నాడు. ఈరోజు నీ కింద ఒక ఇద్దరు ఉన్నారు పనివాళ్ళు, నలుగురిని దేవుడు ఈ సంవత్సరం చేయబోతున్నాడు. నలుగురిని ఇచ్చాడంటే నీ వ్యాపారాన్ని ఇంకా రెండంతలు దేవుడు దీవిస్తున్నాడని నువ్వు అర్థం చేసుకో. అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు అప్పులతో చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలని ఎంత బాధ, ఎంత వేదన కలిగి ఉన్నావో ఈరోజు నా దేవుని పాదాలు పట్టుకో. హిజ్కియా దేవుని పాదాలే పట్టుకున్నాడు, వాళ్ళ పాదాలు వీళ్ళ పాదాలు పట్టుకోలేదు. యేసు నామంలో ఈరోజు నువ్వు యేసయ్య పాదాలు పట్టుకుంటే నీ సమస్యలో నా దేవుడే తీరుస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవరు దేవుని సన్నిధిలో నిలబడతారో వారిని దేవుడు గొప్ప వాళ్ళగా చేస్తాడు. అందుకే దేవుడు ఏం చేశాడు చూడండి, సొదొమ గుమ్మరాలు చూడండి, పాపం ఎక్కువైపోయింది. పాపం ఎక్కువైపోతే సొదొమ గుమ్మరాలని దేవుడు అగ్ని చేత కాల్చేద్దామనుకుంటే ఆ సొదొమ గుమ్మరాల కొరకు ఏడుస్తున్నాడు ఒక వ్యక్తి, అబ్రహాము. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన పరలోకం వెళ్ళి పరలోకం నుండి దేవుడు అబ్రహాం దగ్గరికి దిగొచ్చాడు. ఈరోజు నువ్వు ఏడుతూ చేత కాదు, నీకు లోకంలో ఏడుతావు, బాగా వాళ్ళ దగ్గర ఏడుతావు, బాగా వీళ్ళ దగ్గర ఏడుతావు, కానీ దేవుడి దగ్గర ఏడవటం నీ చేత కానవట్లేదు. గంగిరెద్దులాగా ఇటాడు తిరగమంటే తిరుగుతావు లోకంలో, కానీ విలువైన సమయం దేవుడి దగ్గర ఏడుతాకి నీ చేత కావట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతాడు ఈరోజు. ఆమేన్. విలువైన సమయం నిన్ను ఎక్కడుగుతాడో, నువ్వు ప్రార్థన విలువైన 24 గంటలు నిన్ను లెక్కడుగుతాడు. నీ ఫోన్లు చూస్తున్నాడు, నీ వ్యవహారాలు చూస్తున్నాడు, నీ లోకాన్ని చూస్తున్నాడు, నీ లోకంలో ఏం మాట్లాడుతున్నావు ఆయన చూస్తున్నాడు. ఆయన పేరే చూచుచున్న దేవుడు. మన పడుకోవడం తెలుసు, మనం నడవటం తెలుసు, మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు, భర్తకి ఏం మోసం చేసి ఎక్కడ తిరుగుతున్నావో దేవుడు తెలుసు, భార్యకి మోసం చేసి ఎక్కడెక్కడ తిరుగుతున్నావో ఆయనకు బాగా తెలుసు, తల్లిదండ్రులు మోసం చేసి ఎక్కడెక్కడ తిరుగుతున్నావో అన్నీ తెలుసు. నీ అబద్ధాలు, నీ మోసాలు, నీ అన్యాయం అంతా ఆయన చూస్తున్నాడు. కార్యాలు జరగటం లేదంటే ఆమేన్, తప్పంతా ఎవరిదండి? మందే. ఆయన నమ్మదగిన దేవుడు. మన దేవుడు ఎవరండి? నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడి దగ్గర ఈరోజు నువ్వు నిలబడు. అబ్రహాం ఏం చేశాడు? నిలబడ్డాడు. నిలబడి, అయ్యా, సొదొమ గుమ్మరాల్లో నీతిమంతుడు ఎవ్వడు కూడా చావద్దు, 50 మంది ఉంటే రక్షిస్తావంటే రక్షిస్తానన్నాడు. ఆఖరికి అబ్రహాము ప్రార్థన ద్వారా నీతిమంతుడు ఒక్కడు కూడా చావకుండా ఆమేన్ దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. ఈరోజు సంఘంలో నీతిమంతులు అన్న వాళ్ళందరిని తప్పిస్తాడు. ప్రభు రాకడ అప్పుడు వచ్చేస్తుంది. ఈరోజు ప్రార్థన అంటే నీకు చాలామందికి ఎటకారంగా ఉంటుంది. ప్రార్థన అంటే అవలకలంగా ఉంటుంది. ప్రార్థన అంటే నిర్లక్ష్యం కలిగి ఉంటుంది. ప్రార్థన అంటే చూడండి, ఎంతో నువ్వు చూడండి దేవుని సన్నిధి అంటే అంత నిర్లక్ష్యం కలిగి ఉంటున్నావు. అందుకే నువ్వు ఎంత నిర్లక్ష్యం కలిగి ఉంటున్నావో అంత దరిద్రము, అంత సోమర్తనము, అంత దెయ్యాలు, అంత నిద్ర, అంత బూతులు, అంత అబద్ధాలు, అంత అన్యాయము లోకంలో ఉన్నవాడి కంటే నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఆమేన్. ఎందుకు? లోకంలో ఉన్న వాళ్ళలో కంటే నీలోనే చాలా దెయ్యాలు ఉన్నాయి, కనపడుతున్నాయి. ఎందుకు? నీ అబద్ధాలే ఒక దెయ్యము, నీ అన్యాయమే నీ దెయ్యము, నీ గొడవలే ఒక దెయ్యము, నీ అక్రమ సంబంధమే ఒక దెయ్యము, నీలో ఉన్న పాపిష్టి బ్రతికి ఒక దెయ్యమని నీకు తెలీదా? ఆమేన్. ఈరోజు ప్రభు ఆత్మ నీతో తేటగా మాట్లాడుతుంది. ఇప్పుడన్నా నీ మనసును మార్చుకొని ప్రభు తట్టన్నా ఈ సంవత్సరం తిరగాలని నా దేవుడు కోరుకున్నాడు. నా దేవుడు కోరుకున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ స్పష్టంగా నీతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరలా వస్తుంది కరుణ,
మరలా వస్తుంది కరోనా అని ఇంచుమించు 4 సార్లు ప్రవచించాడు దేవుడు. దేవుడు ప్రవచించినట్లు అదే జరిగిపోతుందండి. భవిష్యత్తు కాలంలో ఉన్న దేవుడు ఎవరు? నువ్వు నమ్మిన దేవుడు నీ భవిష్యత్తును మారుస్తాడు. భయపడొద్దు, జడవద్దు. ఆయన బిడ్డల చుట్టూ ఆయన కంచేసుకుంటాడు. ఆయన బిడ్డల చుట్టూ ఆయన కాపాడుకుంటాడు. ఇజ్రాయిలు కాపాడు దేవుడు ఎవరు? కొనకుకుంట నిన్ను కాపాడుతున్నాడు. ఈ సంవత్సరం అన్నా ప్రభు కొరకు బ్రతకవా? ఈ సంవత్సరం అన్నా రోషం కలిగి బ్రతకవా? ఈ సంవత్సరం అన్నా దేవుని సన్నిధిలో అబ్రహాంలాగా బ్రతకవా? ఎంతకాలం లోకం లోకం లోకం, ఎంతకాలం లోకాశలు, ఎంతకాలం ఈ లోక సంబంధమైన జీవితము, ఎంతకాలము లోకస్తులుగా నువ్వు ఉన్నట్లు ఎంతకాలం ఉంటావు? ఈ సంవత్సరం అన్న ప్రభు కొరకు రోషం కలిగిన బ్రతికే వారిగా మనం ఉండాలని ప్రభు నీతో తేటగా చెబుతున్నాడు. దేవుని సన్నిధిలో ఉండి దేవుని సన్నిధిలో నిలబడి మొర్ర పెడుతున్న ఆ దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడంటే అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాం ఏడుస్తున్నాడు. అయ్యా, ఎవరి కొరకు ఏడుస్తున్నాడు? తన భార్యను దీవించమని, తన భార్యను రక్షించమని, తన పిల్లలను రక్షించమని, తన పిల్లలు గొప్పవాళ్ళగా ఉండాలని, తన పిల్లలకి అపాయాలు రాకుండా కాపాడమని, తన పిల్లల కొరకు తన కుటుంబం కొరకు ఏడుతులేదు. కానీ ఆమేన్, నశించిపోతున్న సొదొమ గొమొర్రాలు పాపిష్టి జనాంగము, నాయనా ఈ అపాయం ఏమి రావద్దు, పాపిష్టి జనాంగంలో పరిశుద్ధులు కూడా ఉన్నారు కదా ప్రభువా, అయ్యా నీతిమంతులు ఉన్నారు ప్రభువా, ఆ నీతిమంతులు రక్షించిన ఆయన అని ఏడుస్తుంటే ఒక్క నీతిమంతుడికి అపాయం రాకుండా దేవుడు తప్పించి ఆమేన్ ఆకాశం నుంచి వర్షం ఎలా కురుస్తుందో అగ్నిని అలాగ కురిపించేశాడు దేవుడు. అపాయం వస్తుందంటే తన బిడ్డల్ని తన పరం దేవుడు కాపాడుకుంటాడు. యాక్సిడెంట్ అయినా కానీ కాపాడతాడు. ఇంకో చూడండి, నిన్ను ఎవరైనా చంపాలనుకున్న సమయంలో కూడా ఆయన దూతలు వచ్చి నిన్ను కాపాడుకుంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆత్మ నీతో తేటగా చెబుతుంది, ప్రార్థనా పరుడు దగ్గర దేవుడు ఉంటాడు. అందుకే ఈ సంవత్సరము ప్రార్థనా పరులుగా మనందరం ఉండుముగాక. ప్రార్థనా పరులు ఇల్లు ఇరుకైపోతుంది. ప్రార్థనా పరులు ఇల్లు ఆశీర్వాదంతో నింపబడుతుంది. ప్రార్థనా పరుడు చూడవాడి గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. ప్రార్థనా పరుడు ద్వారా చూడండి మేలు జరుగుతుంది. ప్రార్థనా పరుడు ఇంట్లో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, గొడవలు ఉండవు, కొట్లాట్లు ఉండవు, అల్లర్లు ఉండవు, అక్కడ మాటలు ఉండవు, ఇక్కడ మాటలు ఉండవు. గలిబిలంతా ఆ దెయ్యాలన్నీ వారి హృదయంలో ఈ దేవుడు బంధించుతాడు. అందుకే ప్రార్థనా పరుడు గంటలు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన ఎక్కడ ఉంటుందో అక్కడే దేవుడు ఉంటాడు. ప్రార్థన ఎక్కడ ఉంటుందో అక్కడే దీవెనలు ఉంటాయని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్న ఈ హిజ్కియాని దేవుడు ఏం చేశాడో చూడండి. అతడు ఏడుస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు, అంగలారుస్తున్నాడు. చూడండి, ఒక చిన్న పిల్లోడు ఏడుస్తున్నట్లు బెక్కి 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 ఏడుస్తున్నాడు. ఎవరండి? హిజ్కియా. అలాంటిగా మనం ఏడవాలి, అలాగే ఆడవాలి. ఈ ప్రార్థన పరుడు ఇంట్లో ఉంటే ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఎవరన్నా తప్పు చేస్తే ఒప్పుకోడు. అది భార్యనని గద్దిస్తాడు. ఎవరు? ప్రార్థన పరుడు. పాపాన్ని ఇంట్లోకి రానివ్వడు, శాపాన్ని ఇంట్లోకి రానివ్వడు. ఆమేన్. ప్రభు సన్నిధిలో నిలబడతాడు. ఎవరండి? ప్రార్థన పరుడు. అందుకే మన నీతి కలిగిన కుటుంబము, పరిశుద్ధత కలిగిన కుటుంబము, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. కోటాను కోట్ల దేవదూతల్లో పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానాలు చేస్తున్నారు. అలాంటి పరిశుద్ధుడిని నువ్వు నమ్ముకున్నప్పుడు అలాంటి పరిశుద్ధత యేసు నామంలో నీ హృదయంలో ఇప్పుడే వచ్చునుగాక. పరిశుద్ధత వస్తే నువ్వు ప్రార్థన చెయ్యొద్దండి. నీ శరీరం ఉంటుందే కానీ నీ లోపలికి దేవుడు వచ్చి నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. నీ కొరకు ఏం చేస్తాడండి? విజ్ఞాపన చేస్తాడు.
ఇప్పుడు జాగ్రత్త ఆలకిద్దాము. ఆ కొంపల కాడ ఏ కొంపల కాడ ఉండి మనము సమయాన్ని వ్యర్థం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లేక మానలేదు. ఆమేన్. అక్కడిక్కడ ఆ ఫ్రెండ్స్ దగ్గర ఈ ఫ్రెండ్స్ దగ్గర తిరిగి సమయం అంతా పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత మాట్లాడినా కానీ ఆమె సమయం కూడా తెలీదు. కానీ పరిశుద్ధత కలిగి మనం ఉంటే అంట, మనం మోకాళ్ళు వేస్తే ఎన్ని గంటలు ప్రార్థన చేసినా 5-10 నిమిషాలుగా నీ ప్రార్థన ఉంటుందంట అండి. హల్లెలూయా. నువ్వు ఎంతసేపు కూర్చున్నా అసలు కూర్చునేటట్టే ఉండదు. అప్పుడే ప్రార్థన అయిపోయిందా, అయ్యో ఇంకొంచెంసేపు వాక్యం చెప్తే భలే ఉండే అని అనిపిస్తుంది. 3 రాత్రులు 3 పగలు 3 రోజులు దేవుడి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి 3 రోజులు ఉన్నట్టే లేదు, 3 సెకండ్లు ఉన్నట్టు అనిపించింది అంటండి. నిద్ర కనపడలేదు, ఆగింతలు కనపడలేదు, ఇల్లు ఏమైపోయిందో వాళ్ళకి గుర్తులేదు, ఆకలి గుర్తులేదు, నిద్ర గుర్తులేదు, ఏమి గుర్తులేదు, మంచినీళ్ళు గుర్తు రాలేదు, సెల్ ఫోన్ గుర్తు రాలేదు, ఏది గుర్తు రాలేదు. మనసంతా ఎక్కడ పెట్టుకున్నారో దేవుడి దగ్గరే పెట్టుకున్నారు. కాబట్టి దేవుడి మీద ఆధారపడ్డారు. కాబట్టి దేవుడే వారిని ఏం చేశాడు? ఆమేన్. అంత ఆసక్తి కలిగిన వారిని దేవుడు ఏం చేశాడంటే వారి మహిమ కళ్ళార వారు చూశారా. ఈరోజు ప్రతిరోజు దేవుని శక్తిని చూస్తున్నావు. నీ దేవుడు భయంకరుడు, నీ దేవుడు శక్తిమంతుడు. ఈరోజు మన దేవుడు మనకి ఈ నూతన సంవత్సరం ఇచ్చాడు. అందుకని నూతనంగా ఈ సంవత్సరం దేవుని సంతోషపెడతాం, దేవుని ఘనపరిచేవారుగా మనం ఉండాలని ప్రభు నీతో తేటగా చెబుతున్నాడు. హిజ్కియా రోగంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, మరణకరమైన జబ్బుతో అల్లాడిపోతున్న హిజ్కియా మోకాళ్ళ మీద ఉండి జబ్బు కలిగిన వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడే. నీకు ఏ జబ్బు లేదో, నువ్వు మాత్రం ప్రార్థన చేయవు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా చెప్పు? నీకే జబ్బు లేదు కదా, ప్రార్థన చేయట్లేదు. ఒక జబ్బు కలిగిన వాడే ప్రార్థన చేస్తున్నాడే మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు. నీకే జబ్బు లేదు కదా, నువ్వెంకెంత ప్రార్థన చేయాలి చెప్పు? ఒకసారి ఆలోచించు. ఈరోజు ఉపవాసానికి వచ్చిన నువ్వు మామూలుగా వెళ్ళకూడదు, రోషం కలిగి దేవుని శక్తిని పొందుకొని వెళ్ళాలి. ఒక జబ్బు కలిగిన వాడు, ఒక రోగం కలిగిన వాడు మోకాళ్ళ మీద ఉండి ఆకాశం వైపు చేతులు ఎత్తుతున్నాడు. చూడండి, ఆకాశం వైపు ఎప్పుడు చేతులు ఎత్తాడో, ఎప్పుడు యథార్థంగా తన హృదయాన్ని కుమ్మరించాడో, దేవా నేను ఎలాగున్నానో నన్ను జ్ఞాపకం చేసుకో అని ఏడుస్తున్నాడే. ఈరోజు అంతా నీ హృదయాన్ని కుమ్మరిస్తున్నావా చెప్పు? నీ హృదయంలోంచి ప్రార్థన రావట్లేదు, పెదాల నుంచి వస్తుంది ప్రార్థన. ఏదో కాలక్షేపం కొరకు వస్తున్నా ప్రార్థనకి, ఏదో వస్తున్నా తప్ప దేవుడి కొరకు రావట్లేదు. కొంతమంది ఇక్కడ వారి హృదయాల్లో దేవుడు లేడు, అందుకే వారు దీవించబడతలేదు. దేవుడున్నవాడు ఎప్పుడన్నా కానీ దేవుణ్ణి చూపిస్తాడు. దేవుళ్ళు లేని వాళ్ళు ఏళ్ళ చూపించుకుంటారు. ఎవరు దేవుళ్ళు లేని వాళ్ళు ఏం చేసుకుంటారు? ఏళ్ళ మొక్కలు చూపించుకుంటారు, ఏళ్ళ చూపించుకుంటారు. కానీ దేవుడు ఉన్నవాడు ఏం చేస్తాడంటే, వాడు పాట పాడిన, దేవుని స్తుతించిన, దేవుని గణపరిచిన, ప్రార్థన చేసిన గడగడగడగడ వణుకుపోతాడు. వాళ్ళు చూపించుకోరు. ఈరోజు చాలామంది ఈ దిక్కుమాలనేది ఏంటంటే ఏళ్ళ చూపించుకున్న వాళ్ళు చాలామంది చూస్తున్నాం బయట. అందుకని దేవుడు లేని వాళ్ళు ఇలాగే ఎడుతారు. దేవుడు కలిగినోడు, ప్రభువా నేను లోకంలో ఉన్నానయ్యా, నన్ను కనిపించుకుంటున్నానయ్యా, ఈరోజు నాలో నువ్వు రావాలి ప్రభు అని ఏడుస్తాడా. దేవుడు నీలోకి వస్తే ఆమేన్, ఒక నూతన బలం, నూతన శక్తి నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో తేటగా చెబుతున్నాడు. అందుకే దేవుని మందిరానికి వెళ్ళి ఏడుతున్నాడు. ఎవరండి? ఒక వ్యక్తి. ఎవరో? శంకర ఏడుతున్నాడు. శంకర ఎవ్వరికి చూపించుకుంటలేదు. అయ్యో గొల్లుమని గుండెలు బాదుకుంటున్నాడంటే, హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాడు. అయ్యో పరిశుద్ధుడా, అయ్యో శక్తిమంతుడా, అయ్యో బలవంతుడా, అయ్యో గొప్ప దేవుడా, భయంకరుడా, నాకు భయం వేస్తుందయ్యా అని ఏడుస్తున్నాడు. అతని ప్రార్థన హృదయాన్ని చీల్చుకుని వస్తుంది. నువ్వు ఇలాంటి ప్రార్థన చేయట్లేదు, ఇలాంటి ప్రార్థన పోగొట్టేసుకున్నావు.
యేసునామములో పోగొట్టుకున్న ఆశీర్వాదము, పోగొట్టుకున్న సంపద, పోగొట్టుకున్న ఆత్మల గని ఈ సంవత్సరం పొందుకుందుముగాక. అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తుంది. దేవుడు ఉన్నవాడు ఎప్పుడు కూడా పిరుకోడు కాదండి. సింహాల బోనులోకి ధైర్యంగా వెళ్ళాడు. ఎవరండి? దానియేలు. హల్లెలూయా. ఈరోజు అంత ధైర్యం కలిగిన ఆత్మ నీకు దేవుడు ఈ సంవత్సరం నీకు పోతున్నాడు. పొందుకో. రోషం కలిగుండు, సంఘంలో స్థిరత కలిగుండు, సంఘాన్ని అంటు కట్టుకుని ఉండు. ఎన్ని శోధనలు వచ్చినా సంఘాన్ని అంటు కట్టుకున్న వాడే రేపు పొద్దున పరలోకం చేర్చబడతాడు. ఆమేన్. సంచలమైన మనసు కలిగి అటు ఇటు ఉంటే మనము ఆశీర్వాదం పోగొట్టుకుంటాము. నిలబడేవారిగా ఉందుముగాక. సంతోషంగా ఉన్నవారు రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా రోగంతో, మరణకరమైన రోగంతో, మామూలు జ్వరంతో, మన జ్వరం వస్తే ప్రార్థన చేయరండి. జ్వరం వస్తే ప్రార్థన చేస్తావా? ఆ దుప్పడు కప్పుకొని పడుకుంటూ నీకు తెలుసు. ఆమేన్. చిన్న కడుపులో నొప్పి వస్తే ప్రార్థన చేయవు, చిన్న కాళ్ళు నొప్పి వస్తే ప్రార్థన చేయవు. పెళ్ళం అలాగన్నాదని ప్రార్థన చేయటం మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భర్త ఇలాగన్నాడని ప్రార్థన చేసిన వాళ్ళు చాలామంది మానేసిన వాళ్ళు ఉన్నారండి. పిల్లలు ఇలాగన్నారని ఏడ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగన్నా వాళ్ళు ఏడ్చిన వాళ్ళు ఇలాగన్నారు. సంఘంలో నన్ను ఆమె అలాగంది, సంఘంలో ఈడు ఇలాగన్నాడు, ఇలాగన్నాడు అన్న వాళ్ళు మానేసిన వాళ్ళు చాలామందిని చూశాను. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అండి? ఆమేన్. స్థిరత లేని వాళ్ళు. స్థిరత కలిగినోడు ఎన్ని అవమానాలు వస్తే అంత ఆస్తి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు పరీక్ష. ఆమేన్. మనకేమో పరీక్షల్లో చాలామంది ఈ సంవత్సరము ఇంత నింద వచ్చింది, ఇంత శోధన వచ్చింది, ఇంత బాధ వచ్చింది, ఇంత అవమానాలు వచ్చినాయి. ప్రభువా, నన్ను అవమానపరిచే వాళ్ళందరూ, నన్ను నిందించిన వాళ్ళందరూ యేసు నామములో వారు క్షమించబడుదురుగాక, వారు దీవించబడుదురుగాక, వారు ఆశీర్వదింపబడుదురుగాక. మనసు పూర్తిగా నేను క్షమిస్తున్నానని దేవుడే క్షమించాడు. ఆమేన్. ఇగో చూడండి, స్టెఫెనే మనస్ఫూర్తిగా క్షమించాడు. స్టెఫెను దేవునికి కుమారుడు అయిపోయాడు. నువ్వు కూడా దేవునికి కొడుకుగా, దేవునికి ఒక కుమార్తెగా నువ్వు ఉండాలని, నా దేవుని వాక్య ప్రకారము నువ్వు నడవాలని ఈరోజు దేవుడే మాట్లాడుతున్నాడు. మనక అలా కాదు, నన్ను పొగడాలి, నేను పొగిడితే సంతోషంగా ఉంటాను, పళ్ళన్నీ బయట పెట్టుకుని కలకల్లా నవ్వుతానంటావు నువ్వు పొగిడితే. హల్లెలూయా. ఎవరన్నా ఏమంటే ముఖమంతా బిరిసిపోయి, ముఖమంతా అలా పెట్టుకొని, ముఖమంతా ఇలాగ పెట్టుకొని, ముఖమంతా కోపంగా పెట్టుకొని. ఆమేన్. ఎంత కోపంగా ఉంటావంటే అంత కోపంగా ఉంటావు. అదేంటి కోపము? ఈ దేవుళ్ళు ఉన్నవాడు లక్షణమా? దేవుళ్ళు ఉన్నవాడు ఎలాగుంటాడు తెలుసా? దేవుడు నీలో ఉంటే నువ్వు నిన్ను తిట్టినా, నిన్ను అవమానపరిచినా యేసు నామములో క్షమించుదువుగాక. అది దేవుని ఆత్మ నీలో నుండి చేస్తుందంటే, నువ్వు చేయటం కాదు. దేవుడు నీలో ఉంటే ఏం చేస్తావంటే, ఆమెను కోపం పెట్టుకోవు, బాధపడిపోవు, ఏడ్చేవు, అది దొల్లేవు. ఇది ఎవరి లక్షణం అంటే, ఆమె దేవుడు లేనోళ్ళ లక్షణం. ఆమేన్. దేవుడు ఉన్నవాడు ఎవడనంటే, ప్రైజ్లా సిస్టర్ బాగున్నారా, ప్రైజ్లా బ్రదర్ బాగున్నారా అని బ్రదర్లకు బ్రదర్లు, సిస్టర్లకు సిస్టర్లు సమాధానం కలిగి ఉంటారు. అది దేవుడు ఉన్నవాళ్ళ లక్షణం. ఆమేన్. స్టెఫెను రాళ్లతో కొడుతుంటే ప్రభువా, వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు, దయచేసి వీరు క్షమించమని అడిగాడండి. ఎలాగడిగాడు? మనమా ఇదో నేను క్షమించేసానులే, నీ లోపల నుంచి వచ్చింది ఆ మాట. పైకి ఏదో ప్రజల దగ్గర వేషాలు వేయటానికి మాటలు మాట్లాడుతున్నావు తప్ప లోపల నుంచి వచ్చిందని మాట. లోపల నుంచే వచ్చే మాట ఎలాగుంటుందో తెలుసా? హృదయంలోంచి దూసుకుని వస్తుందండి దేవుని ఆత్మ. హృదయంలోంచి వచ్చింది. ప్రభువా, వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు, వీరేం చేయాలి? క్షమించమన్నాడు. ఆమేన్. హల్లెలూయా. క్షమించమని ఎప్పుడు ప్రార్థన చేస్తాడో దేవుడు పరలోకం తెరిచేసాడంటే. హల్లెలూయా. పరలోకం తెరబడ్డది. ఆమేన్. ధవల సింహాసనం మీద దేవుడు స్టెఫెను కొరకు ఎదురు చూస్తున్నాడు, రా. ఆమేన్. మోకాళ్ళ మీద ఉండి ఎప్పుడు ప్రార్థన చేశాడో పరలోకం తెరబడ్డాదే. ఈరోజు పోయిన సంవత్సరాలకు సోమరులాగా ఉండకండి. ప్రతి మోకాళ్ళు యేసు నామములో ఏమవ్వాలి?
వంగాలి. ప్రతి నాలుక దేవుని స్తుతించాలి. సీరియాలు, సినిమాలు, సెల్ ఫోన్లు, ఇగో టీవీలు అన్నీ యేసునామములో పక్కకు పెడుదువుగాక. ఆమేన్. రోషం కలిగి ప్రార్థన చేయి. ఆమేన్. దేవుడు మారలేని భర్తలు మార్చుతాడు, మారలేని భార్యలు మార్చబడతారు, మారలేని అత్తగారులు మార్చబడతారు, మారలేని కోడలు యేసునామములో మార్చబడతారు. ఇది ఎవరి మాట? ఇది ఎవరు? నా మాట. నా దేవునికి అసాధ్యం కానిది ఏది? ఈ మాట రాదు ఇప్పుడు. నా దేవునికి అసాధ్యం కానిది ఏది? గట్టిగా ఏదీ లేదు. నా దేవునికి సమస్తం సాధ్యమే. సంతోషంగా ఉన్నవారిని చేతుల పైకిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా మోకాళ్ళ మీద ఉండి ఆకాశం వైపు చేతులెత్తి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుండగా, ఆమేన్, దైవజనుడైన ప్రవక్త ఆమె తన కోట దాటి ఎల్లక ముందే పరలోకమందున్న దేవుణ్ణి హిజ్కియా, ఆమేన్, పరలోకమందున్న దేవుడు హిజ్కియా దగ్గరికి దిగి వచ్చేసాడంటే, దిగి వచ్చేసాడు. దిగి వచ్చి ఏమని చెప్తున్నాడో తెలుసా? యెషయా వెనకెళ్ళు, హిజ్కియా దగ్గరికి వెళ్ళు. అయ్యా వెళ్ళాను, నువ్వేది చెప్పమన్నావు అది చెప్పేశాను. అతడు కన్నీరు విడుచుట నేను చూశాను. అతని కన్నీటి ద్వారా నేను పరలోకాన్ని విడిచిపెట్టుకొని వచ్చేసాను. నేను అక్కడికి అతనికి 15 సంవత్సరాల ఆయుసు ఇచ్చేసాను. ఈరోజు కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే ముయ్యబడిన ద్వారాలు తెరబడతాయి. ఆనందం, సంతోషం, ఆశీర్వాదాలు, దీవెనలు ఉంటారు. అందరూ ఒక సంఘంలోనే నిలబడిపోతారండి. పెళ్ళం ఒక సంఘము, భర్త ఒక సంఘము, కోడలు ఒక సంఘము, కొడుకు ఒక సంఘం. ఇన్ని సంఘాలు ఉండవు. మీకే సమాధానం ఉండలేదు ఈ కొంపలోని. హల్లెలూయా. అందరికి ఒక్క మాట మీదే నిలబడిపోతారు. అటు ఆశీర్వాదం యేసునామములో దిగివచ్చునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరం గల తండ్రి, నాతో మాతో అందరితో మీరు మాట్లాడారు. మందరూ మీరు దర్శించారు. నా వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి పల్లించి అభివృద్ధి పొందటానికి మీరే మాకు సహాయం చేయమని యేసు శక్తిగల నామములో